హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరం వచ్చిరా మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. చలి అయితే పొట్టు పెడుతుంది. చలి బయటికి వెళ్ళబుద్ధి అయితే లేదు. ఘోరం అంటే ఘోరం. పొద్దున్న లేచి వాకింగ్ పోదాం అనుకున్నా. షూస్ మొన్ననే 700 పెట్టి కొనుక్కొచ్చుకున్నా. అయితలేదు, చలికి అయితలేదు. గజ వణుకు కూడా అవుతుంది. ఎందుకంటే మాది ఏజెన్సీ ప్రాంతం, అడవి మస్తు కాబట్టి చుట్టూ అడవి ఉంటుంది. మాకు మొత్తం అడవి ఉంటుంది. ఏదో 20 ఇండ్లు ఉంటాయి ఇటు సైడు, అటు ఒక 20 ఇండ్లు ఉంటాయి, గట్ సైడ్ 20 ఇండ్లు ఉంటాయి, ఇంకో గట్ సైడ్ ఒక 50 ఇండ్లు ఉంటాయి. మొత్తం మా ఊరు మొత్తం కలిపితే 200 దాకా కూడా ఉండవు ఇండ్లు. కానీ చలి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా పెడుతుంది, బీభత్సంగా పెడుతుంది. ఈ చలికి వాకింగ్ చేయాలంటే సుక్కలు కనిపిస్తున్నాయి. లేవడమే 7 గంటలకు లేవడం అవుతుంది. నేనేమనుకున్నా అంటే పొద్దున్నే ఆ గుట్టెక్కరాలి. కానీ నిన్న బాడీ హెవీ బాడీ ఉండి ఆ కొండ ఎక్కరాలి, శబరికొండ. కొంచెం వెయిట్ లాస్ కావాలనుకున్నా, ఈ రోజు నుంచి వాకింగ్ పోవాలనుకున్నా. కానీ ఇట్లుంటే వామ్మో. మీకు ఎట్లుందో ఒకసారి కమెంట్ చేసి. చలి ఘోరం అయితే ఘోరం ఉంది. వీళ్ళు ఇప్పుడిప్పుడే లేచినట్టు చూద్దాం ఒకసారి. హే చిన్నబాబు, హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. ఏం చేస్తున్నావమ్మా? సపోర్టర్ మక్కినా అన్ని మక్కినా? ఇవి 4 మక్కినాయి బావ, ఇంకా అవి మక్కలేవు. నిన్న 2 మక్కినాయి. నిన్న 2 మక్కినా తింటురా లేకపోతే వదిలేస్తారు అట్నే? తిన్నాం బావా. ఏ బాబు, రాత్రంతా నిద్ర పోతలేడు. ఎందుకు రియా? నీ ఊరుకో, నవ్వుతావు. ఇంకా పెద్ద బాడీ ఉన్నట్టుంటావు. తింటాడేమో ఇరా, ఒకటి తింటాడేమో ఒకటి. ఎందుకు సర్ది అవుతుందా? జలుబు ఎక్కువరా. ఇవి ఇప్పుడు అసలే సర్ది కాలం కదా, దగ్గు ఎక్కువ వస్తుంది, స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా దాంట్లో. ఒరిజినల్ గా మక్కిన సపోర్టర్స్ వితౌట్ మెడిసిన్ అంటే ఏ మందు ఏం లేకుండా ఓన్లీ బియ్యం లేసి డబ్బాలు పెట్టినాయి. తింటావారా? తిను. నువ్వు స్కూల్ పోయేదాకా ఇదే బాధ మాకు. నువ్వు ఎప్పుడైతే స్కూల్ పోతావు అప్పుడు ప్రశాంతంగా వీడియోలు చేసుకోవచ్చు మనం. మరి వాడి వల్ల ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. అరే నీ వల్లనే డిస్టర్బ్ అవుతుంది, చూడొద్దు. ఇంకా నీ వల్ల డిస్టర్బ్ అవుతుంది. ఏం కాదని చెప్పు, మంచిగా ఉంటాను చెప్పు క్రియాన్స్. ఆడేముంటాడు, మంచిగా చుక్కలు చూపిస్తుంటాడు రోజు. శిరీష్, హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. బాగున్నావా స్వప్న? 3-4 రోజులు అయితే స్వప్న చూడక. ఏంటి ఎగ్ ఫ్రైయా? గుంత పొంగనా వస్తున్నాయా లేకపోతే అట్లా అవుతున్నాయా? నిన్న మంచిగా వచ్చినాయి. కొంచెమే పిండి ఉంది కదా, అలా పునుగులు వేద్దాం అని అనుకున్నా. అందులోకి పెరుగు పోసి పెట్టిన నేను. మళ్ళీ గుర్తుకొచ్చింది, నువ్వు నూనె వస్తువులు చేస్తే తినవు, నాకు అవి వద్దు అని అంటావు. మళ్ళీ నీకేం చేయాలని చెప్పేసి అట్లనే పెట్టిన. పెరుగు పోసినందుకు అవి బొమ్మలను సతాయిస్తున్నాయి. అంటే పెరుగు పోయేది అట్లా? దోశపిండి ఇడ్లు పిండి కలిపితే ఏం కాదు. నేను దోశపిండి ఇడ్లు పిండి పెరుగు వేసి మంచిగా కలిపి పెట్టిన. ఇట్లా వచ్చినాయి అవేమో ఇలా ఒక పెద్ద 4 ఇట్లా చాలు నాకు. 2 ఇలాంటి ఇంకా సైజు 3 4 కథం. నా టిఫిన్ అయిపోయింది అంతే. మా ఆంటీ ఇంకొకటి పెట్టుకో 5. ఈ 5 నా టిఫిన్, మార్నింగ్ టిఫిన్ 5. నాయనకి మాకు అందరికి కావాలి మరి ఈ టైంకి ఇంత నిమ్మలం ఏం సప్న నాకు అర్థం కాదు. నీకు మరి ఏం చేయమంటావు? అమ్మ లేకపోతే మీకు ఆట అయిపోయింది. రైట్, ఈ రోజు నేను చూపిస్తా ఆట అడిగేటోళ్ళు లేకుండా అయిపోయింది. మరి నిజమే, కామెంట్ కరెక్టే. ఇద్దరు ఇంటికాడు ఉండి పొద్దుంతా ఇంటి పని చేసుకునికే ఉంటాయి. మరి డ్యూటీ పోయేటోళ్ళు ఇంటి పని చేసుకుంటారు, డ్యూటీ పోయేస్తారు. మేము పని చేయకపోతే ఎట్లా అవుతుంది చెప్పు బాబు. మరి మీరు చేస్తారు కానీ 24 గంటల పని అవుతుంది మీకు. మరి ఇల్లంతా నీట్గా అనిపిస్తుంది. చదివిరా? ఇది నీట్గా అనిపిస్తుంది. నువ్వు వచ్చారో తిరుగుతావని చెప్పి చదివి. వెరీ గుడ్ మంచి పని చేశారు. ఇంటికాడ ఉంటే ఎంత పని చేసినా ఉడవదు ఇంట్లో పని. రైట్, అందరూ అనుకుంటారు ఇంటికానే ఉంటారు ఏం చేస్తారు అనుకోవడం, కానీ ఇంటికాడ ఉంటే తెలుస్తుంది. ఆ పని కాదు, ఆ రోజంతా ఎట్లా గడిచిపోతుందో తెలియదు, కానీ ఇంటికాడ మొత్తం రోజు అయితే గడిచిపోతుంది. అదే పని పోతే ఇంట్లో బట్టలు చేతి మీద అడ్డదొడ్డ మడత పెడతాం, మంట పెడతాము. అడ్డదొడ్డ బయట పని పోతే టిఫిన్ చేసుకుంటాం. ఏమన్నా పెద్ద గిన్నె నిండి అన్నం వండుకుంటాం, ఇంత కూర వండుతాము, ఇంత తింటాం, బాక్స్ కట్టుకొని పోతాము. చేస్తారు. నేను కటింగ్ చేయించుకోవాలి, చాలా అవుతుంది. చేయించుకుందాం అనుకున్నా. చూసినావా, వారం రోజుల నుంచి నాకు ఆటోమేటిక్ తెలియకుండానే అన్నీ ఆపేసిన. నాన్ వెజ్ ఆపేసిన, నీల్స్ తీసుకోవడం ఆపేసిన. అది అట్లా ఉంటుంది. అది అదృష్టం ఉండాలి అందరికీ. ఇక పోదన్నా నువ్వు ఆ రోజు ఎంతోమంది తిట్టారు పాపం, కానీ ఎలాంటి రిస్క్ లేకుండా మంచిగా పోయి మంచిగా వచ్చిన. నేను ఒకటే హిందూ ధర్మాన్ని పాటిస్తా, నమ్ముతా. కానీ ఈ మూఢనమ్మకాలను అయితే నేను పాటించను. కొన్ని ఉంటాయి సరే, దాన్ని ఓకే, కానీ గుడికే పోవద్దంటే అది ఎక్కడ న్యాయం? ఇది మనకి కొబ్బరికాయ కొట్టద్దంటే సరే, గుమ్మడికాయ కొట్టద్దంటే సరే, షటగోపురం పెట్టుకోవద్దంటే ఓకే. నువ్వు ఇక సంవత్సరం దాకా గుడికి పోవద్దంటే అందుకని ఇక క్రిస్టియన్ వాళ్ళు వస్తారు, నువ్వు ఖాళీగా ఏముంటావు నడు వచ్చి అని చెప్పేసి కబ్జా చేసుకొని పోతారు మన ప్లేస్ని. ఒక అట్నే అవుతుంది. హిందూ ధర్మానికి దూరం కావడమే చాలా ఇలాంటి వాళ్ళనే అవుతుంది.
పోయి మంచిగా పోయేసి వచ్చినావు మంచిగా వచ్చిన ఎలాంటి రిస్క్ లేకుండా మంచిగా పోయినా మంచిగా వచ్చిన. కానీ అంత దూరం పోయినా ప్రసాదమే తెలియదు. ప్రసాదం దేవతనే తెలియదు. ఆల్రెడీ 50 ప్రసాదాలు తీసుకున్నా వాళ్ళకి ఇచ్చేసిన కానీ నేను ప్రసాదం తింటే ఏమైతుంది ఏం కాదు. ఎందుకు ఇక మళ్ళీ మీరు ప్రసాదం తిన్నారని ఇక మన వాళ్ళతో పెద్ద మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి పెద్ద అయ్యా ప్రసాదంకి మరి ఇప్పుడు ఎవరన్నా మొన్న నేను అమ్మ ఇంటికి పోయినప్పుడు అమ్మ విజయవాడ ప్రసాదం తింటే అది వేరే ఇస్తే తీసుకోవచ్చు, మన ప్రసాదం మనం తీసుకోవచ్చు. స్వామి అన్న మా పప్ప చూడు ఏమైంది చాలా ఎంతగానో పెడుతుందా, ఘోరంగా పెడుతుంది కదా. ఆ చేతులు కూడా బయటకు కనిపించదు, గ్లౌజ్ వేసేసి పెట్టుకో, ముద్దు కూడా ఇట్లా కట్టేసుకో, మొత్తం బయటికి ఇంత చలి అనేది భయపడాలి మన దగ్గర రావాలంటే అట్లా ఉండాలి. వాకింగ్ చేయాలి పోతుంది. రావా బయటికి? ఏం చూస్తున్నావు? న్యూస్ చూస్తున్నావా? ఏంటట కొత్త విషయాలు ఏమున్నాయి? రేపే వైకుంఠ ఏకాదశి. మనం ఏమైనా చేసి నీకు ఉంటుందా? ఏం చేయనీకు ఉండదుగా. వైకుంఠ ఏకాదశికి ఏమేమి చేస్తారు? వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం ఒకసారి, పోయినా గుర్తుందా? రత్నాలయం నాన్నగానే ఎత్తుకొని పోతే ఏ టైం అయిందో తెలుసా? రోజు 3 అయింది. పొద్దున 10 గంటలకు పోతే రత్నాలయం వెంకటేశ్వర స్వామి దగ్గర 3 అయింది. తిండి గేడ్చినాం, ఆకలి గేడ్చినాం. ఆమె పాలకి ఇంకా అప్పుడు ఇంకా చిన్నగా ఉండేదా. అవును ఇలా అయితే చాలా లేట్ ప్రాసెస్ పెట్టుకున్నాం. ఇగో ఇవి ఇట్లా సతాయిస్తున్నాయి అందుకని చెప్పి అదే అది పొద్దున వీడియో చూడకపోతే ఒకసారి పొద్దున వీడియో చూడండి, చాలా లెంత్ ఉంటుంది కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూడాలి. టైం వచ్చేసి ఇంకా కొద్దిసేపు అయితే 2 అవుతుంది. ఈ 2 గంటల వరకు కూడా ఇంకా తినలేదు మేము. నాకు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఏం చెప్పనా, ఈరోజు లేట్ అయింది. ఏ రోజన్నా 12 గంటలకు తిన్నావా? ఏ రోజైనా 1 గంటలకు తిన్నావా? తిన్నాం. 1 గంటలకి? నిన్న 1:30కే తిన్నాం. 1 గంటలకి? 1 గంటలకి అప్పుడు తిన్నా, కడుపులు ఉన్నప్పుడు. ఇప్పుడు తింటలేదు. అప్పుడు తొందరగా ఆకలి అవుతుండే. నిజంగా ఓన్లీ ఇంట్లో కాడ పని చేయడానికి టైం అవుతుంది. నిజంగా చాలా ఘోరం అబ్బాయి అయితే. నాడు తినేసామా? ఏం కూర? బీరకాయ పప్ప. ఓకే రైట్, థ్యాంక్ యూ. నాడు శిరీష తిందామా? హాయ్ బాబు, కిరాణ్ బాబు స్నానం అయిపోయిందా? ఏయ్ ఇడ్జుడు, హాయ్ 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 చెప్పురా, చెప్పవా? స్నానం అయిపోయిందండి. ఇది తినేసినావు మనం? వెరీ గుడ్, టైం టు టైం తినేసేయాలి. ఏంటి చెప్తున్నావి మళ్ళీ ఎందుకు? ఇవి రవ్వలాగా ఏనికైతే అని అట్లా ఏదిగా ఓన్లీ ఈవినింగ్ టైం మొత్తం ఈ జంక్ ఫుడ్ కానీ ఫుడ్ కానీ అవసరం లేదు. ఇలాంటి ఒక రొట్టె చేసి పెట్టి చాలు. నేను డైటింగ్ స్టార్ట్ చేసిన నెల నుంచి. అవే ఉన్నాయా? సరిపోతాయా? అట్నే చేయగట్టుకొచ్చుకో చాలు. నడరా శిరీష పెట్టేదిరా, తినేద్దాం, ఆకలి అవుతుంది. ఆమెతో పెట్టుకుంటే కాదు, నీకు ఆకలి అవుతుంది ఎన్నిసార్లు చెప్తా కూకుంటావేమో. అక్క ఆకలి అవుతుంది తిందామని చెప్పలేక ఎన్నిసార్లు ఊకున్నావేమో. ఏమో తిందామంటే ఈమె పని చేసుకుంటూ ఉంటుంది, తిననియదని. ఇద్దరం పని ఒకటేసారి చేస్తాం కదా. ఇద్దరికి ఆకలి అయితే ఒకటేసారి కాదుగా. కాదు కానీ పని అయితే కలిసి చేస్తాం కదా, టైమింగ్ అలవాటు అయిపోయింది. అయితే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిపోయిందంట. నీకు తెలియదా? ఇంకా నాకేం తెలుసు, నేను ఇవాళ కమెంట్ చూస్తే చూసిన. నేను సోషల్ మీడియాకి దూరం ఉన్నాను, 3-4 రోజుల నుంచి ఫోనే లేదు కానీ నా దగ్గర. సిగ్నల్ రాదు. పాపం ఎందుకు అరెస్ట్ చేసిరేమో ఒకసారి చూడాలి. కానీ ఇంత ఘోరం ఉండదు. అదే ఒక అమర్దీప్నో లేకపోతే ఒక ప్రియాంకనో గెలిస్తే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మరి తీసుకోపోరా? ఆయన మంచిగానే ఉన్నాడు కానీ అదే చుట్టుపక్కల వాళ్ళు చేసిన వాళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది చూసినావు. అంతంతనే ఉండాలి, మరి ఎక్కువ కూడా. గెలిచిన ఆనందం కూడా లేదు. ఏడుంటుంది చెప్పు. వస్తే పోతేనే వచ్చి డైరెక్ట్ స్టేషన్లో పోతే ఎట్లుంటుంది? ఇంకేమేమో మస్తు ట్రోల్స్ వస్తున్నాయి ఆయన మీద. ఇక వస్తాయి. ఇక మనిషి మంచిగా ఉన్నప్పుడే మంచి చెప్తారు. మనం జర్ర అటు ఇటు చేసినాం అనుకో మంచి కూడా చెడు చేస్తాం. కల్లా ఏది నిజం అనేది నమ్మలేదు. అంతా కాలం సమాధానం చెప్తుంది, మనం ఏం చేస్తాం. అంగన్వాడీలో కూడా సన్నబియ్యం పెడుతురోచ్. అంగన్వాడీ బియ్యం కూడా సన్నబియ్యం అయినాయోచ్. సన్నబియ్యం కదా, సన్నబియ్యం. అన్నం లేకపోతే కొంచెం దొడ్డు ఉంటుంది. మంచిగా అయింది కదా. ఈ పప్పు ఈ అన్నం అంగన్వాడీది లాస్ట్ ఈరోజు లాస్టా? ఎందుకు? క్రియాన్స్ పెద్దగా అవునా? 6 నెలలు ఇస్తారు. వావ్, పెరుగు కొనుకొచ్చిన పెరుగు అనుకున్నాను అయ్యాను, కానీ ప్యూర్ బర్రె పెరుగు. తోడేసిన ప్యూర్ బర్రె పెరుగు, ప్యూర్ తోడేసిన పెరుగు. ఇంకా సాయంత్రానికి అయితే ఇంకా మస్తు గట్టిగా అవుతుంది. అయిందా లేదా? వావ్ సూపర్. కానీ ఇంకా గడ్డలు ఉండాలి పెరుగు. రేపు వేసుకో, సూపర్ అసలు. రేపు వేసుకుంటే గడ్డలు సూపర్ ఉంది. నువ్వు వేసుకుంటావా?
కొంచెం మనం వేసుకొని తిన్నాక వేసుకొని వేసుకో, ఏం కాదు, మస్తుంది పెరుగు. పెరుగు మంచిది తినాలి, జీర్ణ వ్యవస్థ మంచిగా జరుగుతుంది. తింటా. నువ్వు తినవా గిత్త మెల్ల తింటున్నావు ఎదురా? తింటావా? తిన్నావు ఆయన వండ పెడుతున్నావా? మరి సత్తాయిషుడు ఎట్లా ఏడుస్తుంది తెలుసా? నాయన దగ్గర ఉంటలేడు ఈ మధ్య ఉంటలేడు నాయన, తను ఎందుకో ఏమో మరి. ఎత్తుకుంటూ ఉబ్బుట్లేడు, మీద ఉంటలేడు, కింద కింద కురుకొస్తుంది ఊకే. దెబ్బకి కింద వేసినాయి. పండుకోండా పాట పాడాలనికి అనాలి, దెబ్బ అంటాడు. నీకేమని రాదు ఎందుకు? ఈ మధ్య నేర్చుకున్నాం మేము కూడా. ఒక్కసారి అయ్యి క్రియా నింపియాలి వాళ్ళకు, అంత వద్దు మాకు. ఒకటే అయ్యి క్రియా చమ్మ అంటే అయిపోయి బజ్జుంటాడు. చూసినాను బజ్జుకోలేదు 4 సార్లు అన్నా పండుగడు దెబ్బకు. నిద్ర ఇది చాట వస్తుంది, ఇది ఇగో దగ్గరికి వెళ్ళి పోయిన కొద్ది ఇప్పుడు చలికి అట్లనే అనిపిస్తుంది. షార్ట్ వస్తుంది, చూపిస్తురా టక్కుమంటది. ఒకసారి అప్పుడు అయ్యింది కదా, ఇగో టక్కుమంటుంది. కాదు అమ్మున్నప్పుడు గిడ కూర్చొని చేరాట ఆడినాం చూడు, ఇప్పుడు చేరుకి కొడితే కరెంట్ షాట్ ఏడొస్తుంది అని. అదేం రాదు, మేము ముట్టుకోమా కథ మీరు చూసినాం. దీనికి తల్లాడతారు, ఎప్పుడు వంటాడా ఎప్పుడు వంటాడా అని. అయినది ఇప్పుడు పండుకున్న టైం కాబట్టి వండుకున్నాడు. అయితే ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అమ్మ చనిపోయి 1 year కూడా కాలేదు కదా, ఈ యాత్రలు ఎందుకు అని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ వచ్చినాయి అంట. నేను అవి చదవలేకపోయినా, నేను చదివినా కదా, నెక్స్ట్ డే నేను వీడియోలో చెప్పినాగా. చెప్పినావా? అంటే ఇట్లా పంతులను అడిగి పోవాలి, పంతులను అడిగే పోయి అని చెప్పి క్లోజ్ చేసేద్దాం లైట్. అంతే, అదే చెప్దాం అనుకున్నా. నేను చూలే వీడియో అంటే ఇప్పటికీ కూడా పెడుతున్నారు అనుకో అట్లా 1 year అయ్యి. అసలు యాక్చువల్లీ ఒరిజినల్గా 11వ రోజు తర్వాత నిద్ర పోతాం గుడికి, గుర్తుందా? నిద్రకి ఎందుకు పోతాం? దొంగ నిద్ర పోతారు, మంచి నిద్ర పోతారు. దొంగ నిద్ర అయిపోయింది, దాని తర్వాత మంచి నిద్ర కూడా పోతాంగా. వరగల్ టెంపుల్ పోయినాం, నాచారం టెంపుల్ కూడా పోయినాం. మరి అక్కడికే అయిపోయింది కదా. అప్పుడు పోకపోతే మళ్ళా అరే ఇంకా గుడి పోతలేమని ఉంటుంది. కానీ అప్పుడు పోయినా అయిపోయింది, అంతా అయిపోయింది. కాకపోతే ఒకసారి కూడా ఇంకా ఎడుకో పోయినావుగా. చెరువు గట్టు కూడా పోయినా, ఒక రాత్రి అంతా నిద్ర కూడా చేసిన అక్కడనే చెరువు గట్టు కూడా. మళ్ళీ ఈ వచ్చే సంవత్సరం కూడా పోతా, ఈ వచ్చే నెల కూడా పోతాం మళ్ళీ చెరువు గట్టుకి. ఎందుకో నిద్ర చేయనీకి. ఉత్తుతానా? ఉత్తుత్త ఎందుకు, దేవుడి దగ్గర నిద్ర చేసి రావాలి అంతే, మంచిది. ఓకే. మొన్న చాలా మంది కనిపించారు కదా, ఈసారి కూడా కలుద్దాం వచ్చిన వాళ్ళందరూ. చెరువు గట్టుగా. చెరువు గట్టు వచ్చి 3 అవుతుంది. మన వాళ్ళు ఎంత నిమ్మలంగా అంటే ఎంత నిమ్మలంగా వస్తారు. అంటే ఈరోజు ఏం పని లేనట్టుంది, పని మొత్తం అయిపోయిందేమో. ఇద్దరు చెరొక్క ఫోన్లో మూతి పెట్టిరు నిమ్మలంగా. అసలు పడుకున్నట్టు నేను రాగానే లేచిరు. ఇంకేం పని లేదు ఇంటికాడ. మరి ఎందుకు ఇంత రెస్ట్ తీసుకుంటారు? తీసుకోవాలి. ఓ పాప ఏం చేస్తున్నావే? ఏది సొరకాయ చెట్ట? ఎందుకే? ఏ కాయలు లేదు, ఏం చేస్తావు? కాయలు అయితే అసలు మస్తు పూత వస్తుంది కానీ అది కాయలు కాస్తలేదు. ఒకసారి జరుగు, ఇట్రా 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 ఇట్రా. ఇది దొడ్డు, ఎంత దొడ్డు అయింది ఇది కాయ చెట్టు, కానీ మంచిగా ఉంది పచ్చగా. ఇది మళ్ళీ ఏమో ఏమంటారు, ఇది మన బుడిజల్లి ఎందుకు అది కాయలు కాసు లేదు, ఏం లేదు, ఒక్క పూత లేదు, ఒక్క కాయ లేదు. తీసేస్తే తీసేయం మరి, ఏం కదా. ఏమో ఓపిక పడితే కొద్దిగా బెటర్ ఏమో అని. మరి ఉన్నాయా? మరి ఉన్నాయి అంటే ఎంత జుబ్బు తయారవుతుంది, ఎంత గలీజ దోమలు వెళ్తున్నాయి, చిన్న చిన్న దోమలు వస్తున్నాయి మొత్తం. తీసే చిన్నపిల్లలు ఇట్లా కోసేసుడేనా? తీసే మరి, అది మొత్తం ఎండినాక తీసేస్తే తీగంతా వెళ్ళిపోతుంది. మక్కిన అవుతుంది తిన, ఇట్లుంటే ఏం కాదు, కానీ ఫుల్ పండు మక్కితేనే బెటర్. అవి మాకిందా? అది నాకు ఇది అన్నకిచ్చి, నేను కూడా ఒకటి తిన్నా. తీసుకోండి, పంతులు వచ్చి ఓనర్ వచ్చిండా? పంతులతో ఫోన్ మాట్లాడి మొత్తం పంతులే వస్తుందా. ఓనర్ వచ్చిండా? నిన్న మొన్న వచ్చిండట, ఫోన్ చేసిండు. స్వామి ఏడన్నా అంటే నేను శబరి పోతున్నా అని చెప్పిన. అది కొబ్బరికాయలు తీసుకొస్తున్నా స్వామి అన్నారు. ఇది అంత దూరంకి వెళ్ళి వచ్చినోడు వాళ్ళు వద్దంటే ఫీల్ అవుతారని. ఇప్పుడు లేడా? లేదు, కొబ్బరికాయలు మొత్తం కొచ్చుకుపోయింది. మొన్న వచ్చిపోయిండా? తాళం ఎక్కడదా? షెడ్ తాళం మన దగ్గర ఉన్నదిగా. అది పడుతుందట, మనం ఏం చూడలేకపోతుంది. ఏ లేదు, అట్ట వస్తుంది, వస్తుందట. చేంజ్ చేద్దాం అయితే, మనమే వేరే తాళం వేసుకుందాం. ఆ తాళం ఇంటికి వేసుకుందాం, ఇంటి తాళం దానికి వేద్దాం. అంతా ఉడిచేసిన మొత్తం. మొన్న ఉడిచినాక నేను మొన్న ఉడిచినావా? మన వాటర్ పట్టినప్పుడు ఉడవలే, షబురు ఒక ముందుకు. ఈ గల్లీ ఉడవలేగా? ఇక్కడ ఉడవలే, గల్లీ మొత్తం ఉడిచేసిన. నీళ్ళు బోరు వస్తుందా? కరెంట్ లేదుగా, వేసినా రాలే, అప్పుడు రాలే, మరి ఇప్పుడు వచ్చింది కరెంట్ అయితే ఉన్నది మరి, వస్తుంది పోతుంది. నేను కూడా మస్తు సేపు అయింది కరెంట్ నిన్న. అయితే నేను పల్లవ ప్రశాంత్ గురించి ఇప్పుడే మొత్తం కనుక్కున్నాను. ఏమైందంట? చేసారు నాకు అర్థం కాదు, అరెస్ట్ చేయడం ఏంటి? అదే అర్థం కాదు.
ఫ్యాన్స్ చేసిన బీభత్సానికి ఫ్యాన్స్ చేస్తారు, అది ఎవరిది? పోలీస్ ప్రొటెక్షన్ మీద ఉండాలి. ఇంకోటి, ఒకవేళ అమర్దీప్ గెలిచింది అనుకో, లేకపోతే ఆయన శివాజీ గెలిచిన, లేకపోతే ప్రియాంక గెలిచిన, ఇంత రచ్చ చేసేటోళ్ళ లేదు. వాళ్ళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరి అసలు బయటికి వెళ్తే మొత్తం పోలీసు వాళ్ళు ఉంటారు. అసలు పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ తోటి ర్యాలీకి వాళ్ళు అనుమతి ఇచ్చేటోళ్ళు, అంత మంచిగా తీసుకుపోయేటోళ్ళు. అంటే ఒక రైతు బిడ్డ అని చెప్పి ఇంత నెగ్లెక్ట్ చేయడం, ఒక సాధారణ మనిషి ఒక టైటిల్ విన్ కావద్దా? ఇంత నెగ్లెక్ట్ ఏంది ఇది? కారద్దాలు వాళ్ళ కొట్టిరు అంటే ఇంకా అంటే ఇదిగో ఫ్యాన్స్ అన్న, ఫ్యాన్స్ చేసిన పని. ఎప్పుడైనా ఒక ఏమంటారు దాన్ని, అడ్డుకోవద్దు. ఒక ఎంజాయ్మెంట్ ని అడ్డుకుంటే ఇవి ఇట్లాగే జరుగుతుంది. అవును, వాళ్ళు సాధారణంగా ర్యాలీ తీసుకుంటూ పోదామని అనుకోరు, కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి అలా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి కోపం వచ్చింది. అద్దాలు పడగొట్టడం తప్పు, పలగొట్టొద్దు. అక్కడ ఉన్న పోలీస్ పైన అటాక్ చేసిరట. కానీ వాళ్ళని చూసుకోవాలి కదా, మరి ఈయన మీద కేసు పెట్టి నాకు అర్థం కాదు. ఈయన వల్ల అయిందని చెప్పేసి ఈయన మీద కేసు. ఈయన వల్ల ఏంటంటే ఈయన సెలబ్రిటీ, నీకేం తెలిసి అన్ని రోజులు లోపలనే కూడా వచ్చిండు. ఈయన అద్దాలు పలగొట్టమని చెప్పలేదు కదా. అవును, ఈయన ఏమి పోలీసులు కొట్టమని చెప్పలేదు కదా. మరి ఇట్లా ఎందుకు చేసారు అదే అర్థం కాల. ఏమో సెంట్రల్ జైలుకి వేసినట్టుగా. చెంచల్ కూడా మేబీ వస్తుంది. ఈటల రాజేందర్ ఆల్రెడీ ఫోన్ మాట్లాడేసిండు, బెయిల్ కు ఈటల రాజేందరే ఫోన్ చేసిండు.